తెలుగులో ఒక సామెత ఉంది. అదేంటంటే అన్నప్రాసన రోజే ఆవకాయ పచ్చడి అనేటట్టుగా అన్నప్రాసన రోజే ఆవకాయ పచ్చడి. అంటే అప్పుడప్పుడే అన్నప్రాసన చేస్తూ ఉన్నప్పుడు అంటే అన్నప్రాసన రోజు ఏం చేస్తాం? ఆహ్, తెల్లన్నము అందులో కొంచెం పెరుగు వేసి మెత్తగా పిసికి దానికి కొంచెం తేనె వేసి కొంచెం నాలుక మీద అలా రాకుతాం. ఎందుకని? అప్పుడే పాలు విడిచి పాల కంటే కొంచెం బలమైనటువంటి సాలిడ్ ఫుడ్ తింటున్నాడు కాబట్టి చిన్న బిడ్డ, వాడికి అక్కడ స్టార్ట్ చేస్తాం. తర్వాత చిన్నగా మెల్లిగా డోస్ పెంచుకుంటూ పోతాం. కానీ ఆ అన్నప్రాసన రోజే మనం గనక మాంసం పెట్టామనుకో, లేదా ఆవకాయ పచ్చడి పెట్టామనుకో ఆడు ఔట్ ఉండడిక. అలా ఏంటంటే వాక్యం అంటే ఏంటో తెలియనటువంటి, వాక్యం అంటే ఏంటో తెలియనటువంటి, వాక్యానికి సరైన వ్యాఖ్యానం ఏంటో తెలియనటువంటి క్రైస్తవ సమాజానికి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వాక్యమే చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఎలా వచ్చింది ఇంత దూరం క్రైస్తవ్యం అంటే, ఏదో బైబిల్ తెరవడం, 4 కథలు, వీళ్ళు నేర్చుకున్న కథలు, లేకపోతే జోకులు, లేకపోతే సాక్ష్యాలు, లేకపోతే ఏవో హరిదాసులు గదా! మధ్య మధ్యలో శ్లోకాలు అందుకున్నట్టుగా కొన్ని పాటలు, అలా జనాల్ని ఎంటర్‌టైన్ చేయడమే వాక్యం చెప్పడం అనేటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవ్యానికి కాదు, ప్రారంభం మొదలుకొని చివరి దాకా వాక్యమే చెప్పాలి, లేఖనాలే వివరించబడాలి అనేటువంటి ఆలోచన మొట్టమొదట మన ఛానల్ నుండి ప్రపంచానికి వెళ్ళింది. జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అనేటువంటి ఛానల్ నుంచి మొట్టమొదట వాక్యం బయటికి వెళ్ళింది. నేనే మరలా అపార్థం చేసుకోకండి. అంటే ఇంకెవరు వాక్యం చెప్పట్లేదా? మీరేనా? అని మాట్లాడకండి. నేను చెప్తుందేంటంటే, ఏదో బైబిల్‌లో ఒక వాక్యాన్ని తీసుకొని దానికి 3, 4 సబ్ హెడ్డింగ్‌లు పెట్టి, వాటిని జస్టిఫై చేస్తూ వాక్యాన్ని అక్కడ సమకూర్చడం వాక్యం చెప్పినట్టు కాదు. ఇంకొకసారి చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి. ఆశీర్వాదానికి కారణం ఏంటి అని ఒక టైటిల్ నేనే సెలెక్ట్ చేసుకొని, దానికి దేవుడు దావీదుని ఆశీర్వదించాడు కదా! ఓకే. తర్వాత అబ్రహాముని ఆశీర్వదించాడు కదా! అబ్రహాం ఇకపోతే హ్మ్. ఇంకొక ఆయన్ని ఆశీర్వదించాడు కదా! ఓకే. ముగ్గురు వ్యక్తులను తీసుకొని, ఓకే. దేవుడు దావీదుని ఎందుకు ఆశీర్వదించాడు? 4 మాటలు చెప్పి, 4 వచనాలు తగిలించి, తర్వాత అబ్రహాంని ఎలా దీవించాడు? 4 మాటలు చెప్పి, యోబుని ఎలా దీవించాడు? ఓకే. ప్రియులారా మనం గూడా ఇలా దావీదులాగా, దానియేలులాగా, అబ్రహాంలాగా ఉంటే మనం గూడా ఆశీర్వదించబడతాం అని చెప్పడం అదేం ప్రసంగం గాదది. బిబ్లికల్ కౌన్సెలింగ్ అంటారు దాన్ని. బిబ్లికల్ కౌన్సెలింగ్ అంటారు. అది వాక్యం చెప్పడం కాదు. వాక్యం చెప్పడం అంటే లేఖనం ఏం చెప్తుందో లేఖనాన్ని మాట్లాడనివ్వాలి. లేఖనాన్ని మాట్లాడనివ్వాలి. ఆ లేఖనానికి మన గొంతివ్వాలి. ఆ లేఖనం ఎంత దూరం వెళ్తదో, ఎంత దూరం వెళ్లి క్రీస్తు శిలువ దగ్గర ఆగుతుందో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. పాత నిబంధన నీడలో నుంచి క్రొత్త నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు వారి నిజమైన ముఖాన్ని, ఆయన రూపాన్ని చూపించగలగాలి. అది వాక్యాన్ని వివరించడం అంటే. వాక్యానికి మనం ఒకటి కలపకూడదు. వాక్యంలో నుంచి ఒకదాన్ని మనం తీసివేయకూడదు. వాక్యాన్ని కలపకూడదు మన అభిప్రాయాన్ని. వాక్యంలో నుంచి ఒకదాన్ని తీసివేయకూడదు. అలా చెప్పేదాన్ని వాక్యంగా చెప్పేదాన్ని ఎవరు ఏమనుకున్నా పర్లేదు. ఎవరు ఏమైపోయినా పర్లేదు. ఏం జరిగినా పర్లేదు. బైబిల్‌లో ఇలా ఉంది అంతే. అలా చెప్పడమే వాక్యం అంటే. అలాంటి స్థితి క్రైస్తవ్యంలో నాకెక్కడ కనిపించలే. ఏదో వాళ్ళ స్థాయిలో ఏదో ఒక టాపిక్ తీసుకోవడం, 4 సబ్ హెడ్డింగ్ పెట్టుకోవడం, 4 జోకులు వేసుకోవడం, ఏదో 2, 3 కథలు చెప్పేసి, అలా మొత్తానికి ఒక గంట, గంటన్నర ప్రసంగం అయిపోయింది. అలా ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలోనికి మొట్టమొదటిసారి జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అనేటువంటి మన ఛానల్ నుంచి వాక్యం అంటే ఇది అంటూ ప్రపంచానికి వెళ్ళేటప్పటికి ఒక్కసారిగా ఉలిక్కి పడడం ప్రారంభమయ్యారు. ఎవరైతే మన ప్రసంగాలు వింటారో, ఏంటి వ్యక్తి కొత్తగా చెప్తున్నాడు, వింతగా చెప్తున్నాడు, మాకు వ్యతిరేకంగా చెప్తున్నాడు అనేటట్టుగా అనుకున్నాడు. ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు చాలా ఇబ్బంది పడిపోయారో, అలా ఇబ్బంది పడటం ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళ పేర్లతో, వాళ్ళ సొంత సిద్ధాంతాలతో, సొంత పైత్యాన్ని కుమ్మరిస్తూ దాన్ని వాక్యం అంటూ, అదే సంఘం అనుకుంటూ సామ్రాజ్య స్థాపన చేస్తున్నటువంటి వాళ్ళకి నిజంగా వాక్యం సమాజంలోకి వెళ్ళడం అన్నది మింగుడు పడలేదు. పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్టుగా అయింది. కాబట్టి వీళ్ళందరూ కలిసి జాన్ పాల్ అనే వ్యక్తి దుర్బోధకుడు. జాన్ పాల్‌తో సంఘానికి చాలా ప్రమాదం ఉంది అనేటట్టుగా తప్పుడు ప్రచారాలను చేయడం ప్రారంభించారు. ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను. మీరు వ్యతిరేకిస్తున్నది జాన్ పాల్ అనే ఒక వ్యక్తిని కాదు. నాదేముంటది ఈరోజు ఉంటాను, రేపు ఉండను. నేను సాధారణమైన మనిషిని. కానీ నాకు ఈ తలాంతునిచ్చి, ఈ వాక్యాన్నిచ్చి, వాక్యం మాత్రమే ప్రకటించబడాలి. సోలా స్క్రిప్టురా, సోలా స్క్రిప్టురా. స్క్రిప్చర్స్
అలోన్. వాక్యం మాత్రమే అనేటువంటి ఈ ప్రేరేపణ ఇచ్చింది దేవుడు. నాకై నేను తెచ్చుకున్నది కాదిది. కాబట్టి మీకేదైనా నాతో ప్రాబ్లమ్ ఉంటే నాతో ఫైట్ చేయొచ్చు. నన్ను మీరు ఎదిరించొచ్చు. కానీ నా మీదున్న ద్వేషాన్ని నేను ప్రకటిస్తున్న వాక్యం మీద చూపించేటువంటి ప్రయత్నం. లేదా నేను ప్రకటించే వాక్యాన్ని చెడ్డగా సమాజంలో చూపించాలి అనేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తే గనక భద్రం సుమే. మీరు దేవుని వాక్యానికి ఎదురు తగులుతున్నారేమో, దేవుని వాక్యాన్ని ఎదిరిస్తున్నారేమో, అది మీకు మంచిది కాదు. చరిత్రహీనులవుతారు. నాతో వివే నాతో విభేదం పెట్టుకుంటే మ్యాటర్ ఏం కాదది. నేను మనిషినే. కానీ వాక్యముతో నన్ను బట్టి వాక్యం మీద విభేదాన్ని పెట్టుకుంటే మంచిది కాదు మీకది. దేవుని దృష్టిలో మంచిది కాదు అని నేను హెచ్చరిస్తూ